పల్నాడు జిల్లా కారంపూడి మండలం కాచివరం గ్రామంలో సిమెంట్ మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నివాస గృహాలకు సమీపంలో ఈ శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారీ స్థాయి మైనింగ్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ కారణంగా ఎదురవుతున్న సమస్యలను 2 నెలల క్రితమే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పష్టమైన చర్య తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. దర్యాప్తు పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన ప్రాంతానికి కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వరులు నాయక్, ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది చేరుకుని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మైనింగ్ను తక్షణమే నిలిపివేయాలని, తమ ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవికృష్ణ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. రవికృష్ణ. అంటే రవి, ఏదైతే ఈ కాచవరం అనేటువంటి గ్రామం ఉందో ఆ గ్రామంకి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా గత కొంతకాలం నుంచి పక్కన ఉన్నటువంటి ఏదైతే శ్రీ సిమెంట్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైందో దానివల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఆ మైనింగ్ చేసేటువంటి ప్రాంతం వచ్చేసి తమ గ్రామ సమీపంలో చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అది బ్లాస్టింగ్, అది సున్నపురాయిని బ్లాస్టింగ్ చేసి తీయాలి. బ్లాస్టింగ్ చేసేటువంటి సందర్భంలో పూర్తిగా అక్కడ అయితే మాత్రం దుమ్ము ధూళితో పాటుగా కూడా అక్కడ పగుళ్ళు కూడా ఇస్తుంది, తమ ఇళ్లలో పగుళ్ళు కూడా ఇస్తుందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతోంది. దీనికి సంబంధించి దగ్గర ఒక 2 నెలల నుంచి కూడా వాళ్ళు పోరాటాన్ని అయితే తీవ్రతరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే శ్రీ సిమెంట్ అనేది ఉన్నదో, శ్రీ సిమెంట్ అనేది 2015లో అయితే మాత్రం అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అయితే మాత్రం దానికి సంబంధించి పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ మొత్తంగా కూడా 2017లో రావటం, ఆ తర్వాత వచ్చినటువంటి సందర్భంలో ఈ కాచవరం, అదేవిధంగా కూడా ఇనపరాజుపల్లి అనేటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి భూములను అయితే రైతుల వద్ద తీసుకున్నటువంటి సందర్భంలో కూడా ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ లేవు కాబట్టి అక్కడ ఇండస్ట్రీని కనుక నెలకొల్పినట్లయితే తమ బిడ్డలకి అవకాశం ఉంటుంది, పిల్లలకి, చదువుకున్న పిల్లలకి అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో చాలా తక్కువ ధరలకే ఆ శ్రీ సిమెంట్కి అయితే మాత్రం భూములు ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా, గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా తాము మైనింగ్ చేస్తామని చెప్పారు. కానీ చెప్పినట్లుగా వాళ్ళైతే చేయలేదు. ప్రధానంగా అక్కడ ఉద్యోగాలు కూడా అక్కడ ఎవరైతే ఈ కాచవరం అదేవిధంగా కూడా ఇనపరాజుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత అయితే మాత్రం పూర్తిగా వాళ్ళు మైనింగ్ అయితే ఆ కాచవరం గ్రామానికి సంబంధించి అతి దగ్గరలో చేస్తున్నటువంటి నేపథ్యంలో బ్లాస్టింగ్ చేయటం, ఆ బ్లాస్టింగ్ చేయటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ రాళ్లు కానివ్వండి, సిమెంట్ కానివ్వండి వచ్చి ఇళ్ల మీదకి పడటం, అదేవిధంగా కూడా అక్కడ పొల్యూటెడ్ వాతావరణం అయితే ఏర్పడింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ సున్నపు రాయితో నిండిపోవటం, అలాగే ఇక ఈ పంటలకు సంబంధించి పంటల మీదుగా కూడా పండించిన సందర్భంలో ఆ పట్టం మూలాన్ని కూడా అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో వాళ్ళైతే గత 2 నెలల నుంచి చేస్తున్నారు. 2 నెలల క్రితం అయితే మాత్రం ఎమ్మెల్యేలు అక్కడికి రావటం, ఎమ్మెల్యేలు గురజాల, అదేవిధంగా మాచర్ల ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా కూడా దీన్ని అయితే మేము నిలుపుదల చేస్తామని చెప్పారు. కానీ ఇంత మటుకు కూడా యాక్షన్ తీసుకోబోయేటువంటి సందర్భం లేదు. దాంతో ఒక్కసారిగా కూడా ఈ రోజు అయితే మాత్రం గ్రామస్తులందరూ శ్రీ సిమెంట్ ముందు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంకటేశ్వర నాయక్, ఎంఆర్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చారో, అదేవిధంగా కూడా పోలీసు అధికారులు కూడా వచ్చి తప్పనిసరిగా కూడా మీకు సంబంధించి ఈ షార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం తమకు అన్యాయం జరుగుతుంది, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.